ఈ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ చేయడానికంటే ముందు మనకి అసలు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. సో నేను నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నోటిఫికేషన్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు మనకి. అండ్ ఈ డేట్ 14th మార్చ్ రోజున మనకి యాక్చువల్లీ రిలీజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ మెమో వచ్చింది. దాని ప్రకారం వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకు టీఎస్ టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనము చేసుకునే అవకాశం ఇచ్చారు. మనకి 27th మార్చ్ నుంచి చేసుకోవచ్చు, 10th ఏప్రిల్ వరకు కూడా చేసుకోవచ్చు. అండ్ టీఎస్ టెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా కండక్ట్ చేయబోతున్నారు. మనకి ఎగ్జామినేషన్ అనేది 20th మే నుంచి 3rd జూన్ వరకు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ టేబుల్ రూపంలో ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు మనం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 14th మార్చ్, మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది 22nd మార్చ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది 27th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు మనం పే చేయొచ్చు. అండ్ అప్లికేషన్స్ కూడా ఇదే డేట్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ కూడా. అండ్ హెల్ప్ డెస్క్ సర్వీస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్, మనకి 28th మార్చ్ నుంచి హెల్ప్ డెస్క్, 3rd జూన్ వరకు కూడా హెల్ప్ డెస్క్ మనకి సందేహాలు ఏవైనా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్లో వాటిని క్లియర్ చేయడానికి ఈ హెల్ప్ డెస్క్ అనేది వర్కింగ్లో ఉంటుంది. అండ్ ఆల్ వర్కింగ్ డేస్ అంటే హాలిడేస్లో వర్కింగ్లో ఉండదండి. మనకి డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ 15th మే నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. 20th మే నుంచి 3rd జూన్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ 9 AM to 11:30 AM, 2 PM to 4:30 PM ఇలా 2 సెషన్స్లో కండక్ట్ చేయబోతున్నారు. రిజల్ట్స్ అనేవి మనకి 12th జూన్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ రిజల్ట్స్ రాగానే మనము రిలీజ్ చేసిన ప్రజెంట్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి 2024కి మనం ఎలిజిబుల్ అవుతామండి. ఒకవేళ మనము ఈ టీఎస్ టెట్లో క్వాలిఫై అవుతే మనము ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డిఎస్సి 2024కి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టీఎస్ టెట్ అప్లికేషన్స్కి సంబంధించిన ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని క్లియర్గా మీరు విని అప్లికేషన్ ఎలా చేసుకోవాలో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మిగతా డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మనము ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేశానండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్గా మనకి ఇచ్చారు. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎగ్జామినేషన్ అనేది 20th మే నుంచి 3rd జూన్ వరకు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. అండ్ టీఎస్ టెట్కి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం 27th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు కూడా చేసుకునే అవకాశం ఇచ్చారు. దానికోసం మనం ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఈ సైట్ అయినా సరిపోతుందండి. ఓకే, దీంట్లో ఏ వెబ్సైట్ అయినా మనం విజిట్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది 1000 రూపీస్గా ఇచ్చారు. ఒక పేపర్, మనకి టెట్లో 2 పేపర్స్ ఉంటాయని మీకు తెలుసు. టెట్ 1 అనేది డిఈడి చేసిన వాళ్ళకు ఉంటుంది. అండ్ టెట్లో పేపర్ 2 అనేది బీఈడి చేసిన వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే 2 చేశారో అండ్ డిఈడి బీఈడి 2 చేసిన వాళ్ళు కూడా 2000 ఎగ్జామినేషన్ ఫీ పే చేసి వాళ్ళు పేపర్ 1 అండ్ పేపర్ 2 అటెంప్ట్ కూడా చేయవచ్చు అని ఇక్కడ క్లియర్గా వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి అప్లికేషన్స్ ఎలా చేయాలనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ డీటెయిల్స్ అవసరం లేదు. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ మనకి ఇక్కడ మరి టీఎస్ టెట్ ఎందుకు కండక్ట్ చేస్తారు? టీఎస్ టెట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మనకి ఉన్న అన్ని స్కూల్స్లో మనకి సమాన విద్యా అవకాశాలు కల్పించడానికి మనకి యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది ఇంప్లిమెంట్ చేశారు. దాని ప్రకారం మనకి రెగ్యులర్గా టీచర్స్ను రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. టీచర్స్ను ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేయకుండా మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం క్వాలిటీ ఉన్న టీచర్స్ను రిక్రూట్ చేయడానికి మాత్రమే మనము ఈ టీఎస్ టెట్ కండక్ట్ చేస్తున్నారని ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ అండ్ రేషనల్ అని ఇచ్చారు. ఇది మనకి అవసరం లేదు. యాక్చువల్లీ మినిమం క్వాలిఫికేషన్ టెట్ పాస్ అయి ఉంటేనే మనకి రిక్రూట్మెంట్ చేసుకోవాలి. వాళ్ళని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిక్రూట్ చేయాలని చెప్పి యాక్చువల్గా మనకి టెట్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని చెప్పి యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి షెడ్యూల్ చెప్పుకున్నాం ఆల్రెడీ. మనము 20th మే నుంచి 3rd జూన్ వరకు 2 షిఫ్ట్లో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ సెషన్ 9 to 11:30 అండ్ 2 PM to 4:30 PM. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. మనకి టెట్ పేపర్ అనేది 2.5 hours డ్యూరేషన్ ఉండబోతుంది. టెట్ 1 అండ్ 2 ఓకే, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా ఉంటాయి. రెండు కూడా 2.5 hours డ్యూరేషన్స్లో ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇచ్చారండి. మనకి ఇక్కడ పేపర్ 1 ఎవరైతే రాస్తారో అలాంటి వాళ్ళు మనకి యాక్చువల్లీ
1 to 5th క్లాసెస్ టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీగా ఉన్నట్టు మనకి టెట్ పేపర్ 1 రాయొచ్చు. ఎవరైతే ప్రైమరీ స్కూల్స్లో పనిచేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి అండ్ మనకి ఇక్కడ 6 to 8th క్లాస్ ఈ క్లాసెస్ ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుందండి. ఇది మినిమం రిక్వైర్మెంట్. పేపర్ 1 రాసిన వాళ్ళు 1 to 5th క్లాస్ టీచ్ చేయడానికి పనికొస్తారు. అండ్ పేపర్ 2 రాసిన వాళ్ళు 6th క్లాస్ to 8th క్లాస్ టీచ్ చేయడానికి పనికొస్తారని ఇక్కడ ఇచ్చారండి. అండ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 1 ఎవరైతే అపియర్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళు క్లాస్ 1 to 5th ఇక్కడ టీచ్ చేయడానికి పనికొస్తారు. మరి అలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మినిమం 45 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ అని ఇచ్చారు. అండ్ వాళ్ళు ఆల్సో ఇంటర్మీడియట్ తర్వాత 2-year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4-year బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇక్కడ చూడొచ్చు. ఈఎల్ అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ లేదా 2-year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి అని ఇక్కడ క్లియర్గా ఇంటిమేట్ చేశారండి. ఇది ఒక రకమైన కండిషన్. ఇది లేకపోతే ఓకే, ఇలాంటిది లేని వాళ్ళు ఎవరు ఉంటారు? మనకి ఇక్కడ ఇచ్చారండి 2015 బిఫోర్ ఎవరైతే డిఈఎల్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అలాగే డిఈడి ఎవరైతే చేసి ఉంటారో, లేదా ఇక్కడ మనకి చాలా కోర్సులు ఉన్నాయి. ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 2-year డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే 2015 డిసెంబర్ 23 కంటే ముందు ఎవరైతే కంప్లీట్ చేశారో ఇలాంటి కోర్సెస్, అలాంటి వాళ్ళకి మినిమం పర్సంటేజ్ అనేది చూడొచ్చు. ఇక్కడ 45% ఇచ్చారు. ఓకే, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షల్ బి 40%. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 45% ఉంటుంది, 40% ఉండాలి. అలాగే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్డ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 45% మార్క్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ క్రైటీరియా అనేది మనకి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇచ్చారండి. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం సెక్షన్ ఫిల్ చేసేటప్పుడు ఈ రెండు కూడా చెక్ చేసుకోమని ఇచ్చారు. అదే పాయింట్స్ నేను ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మనకి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు డిస్ప్లే చేశారండి అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకే, సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనవసరంగా ముందుగా ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసి తర్వాత మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా ముందే చెప్తున్నాను. అండ్ మీకు పేపర్ 2 రాయాలనుకునే వాళ్ళు ఎవరైతే పేపర్ 2 రాస్తారో అలాంటి వాళ్ళు క్లాస్ 6 to class 8 టీచ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకు కూడా ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఇచ్చారు. BA BSc BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. ఎవరైతే అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు, అనగా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మినిమం మార్క్స్ షల్ బి 45% అని ఇచ్చారు. అండ్ వాళ్ళు బీఈడి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది నాకు తెలిసినంత వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి స్కూల్స్లో టీచ్ చేసే వాళ్ళకి పనికొస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మనకి మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలాగైతే పేపర్ 1 ఎలాగో క్రైటీరియా ఇచ్చారో అలాంటి వాళ్ళు సేమ్ క్రైటీరియా ఇక్కడ 2015 డిసెంబర్ 23 ముందు ఎవరైతే బీఈడి చేశారో అలాంటి వాళ్ళకు కూడా మార్క్స్ క్రైటీరియా అనేది మరి వేరే రకంగా ఇచ్చారండి. BA BSc BCom వీళ్ళు 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు మినిమం 40% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ బీఈడి కూడా చేసి ఉండాల్సి ఉంటుంది. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇలాంటివి కంప్లీట్ చేసి ఉండాలి ఈ పేపర్ 2 రాయాలనుకుంటే. అండ్ లేదా 4-year BA ED BSc ED విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షల్ బి 45%. అంటే ఎవరైతే BA ED BSc ED చేశారో అలాంటి వాళ్ళు 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్కి అయితే 45% మార్క్స్ ఉన్నా సరిపోతుందండి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు కూడా మరి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైతే చేశారో ఇన్స్ట్రక్షన్ చూసుకోవాలండి. అండ్ కొంతమంది BE బీటెక్ చేసిన వాళ్ళకి కూడా మనకి బీఈడి చేసుకునే అవకాశం ఇచ్చారు. అలాంటి వాళ్ళకైతే చూడండి ఇక్కడ BE బీటెక్లో 50% మార్క్స్ ఉండాలి ఓసీ క్యాండిడేట్స్కి అయితే. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ లేబుల్ క్యాండిడేట్స్కి అయితే 45% మార్క్స్ మినిమం ఉండాలి. అండ్ వాళ్ళు బీఈడి కూడా చేసి ఉండాలి. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా కూడా సరిపోతుందని ఇచ్చారండి. ఓకే, అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఓకే, స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టీఎస్ టెట్ అని ఇచ్చారు. మనకి పేపర్ 1 ఎలా ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ సెక్షన్స్ ఏమేమి ఉంటాయి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇక్కడ మనకి లాంగ్వేజ్ 1 అనేది 8 లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారండి. 8 లాంగ్వేజ్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ఇచ్చారు లాంగ్వేజ్ 1 ఇన్ టీఎస్ టెట్ పేపర్ 1. ఓకే, పేపర్ 1లో లాంగ్వేజ్ 8 లాంగ్వేజ్లో చేసుకోవచ్చు.
ఇది అప్లికేషన్ మనం ఎప్పుడైతే ఫిల్ చేస్తామో అలాంటప్పుడు కూడా మనకి పేపర్ 1 లాంగ్వేజ్ ఎలా ఉండాలి, పేపర్ 1లో లాంగ్వేజ్ టెస్ట్, ఈ లాంగ్వేజ్ సెక్షన్కి సంబంధించిన టెస్ట్కి మనం ఏ సబ్జెక్టు తెలుగు, హిందీ, ఇక్కడ ఇచ్చారు తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్, గుజరాతీ, ఈ లాంగ్వేజ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనం టీచ్ చేసేటప్పుడు టీచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఇక్కడ 8 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్లో మనల్ని క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ ఇచ్చి టెస్ట్ చేయడానికి ఇచ్చారు. అండ్ లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇలా పేపర్ 1లో ఈ 5 సెక్షన్స్ ఉంటాయి. మొత్తానికి అయితే 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఒక్కొక్క సెక్షన్లో ఎలా ఉంటుంది, మరి సెక్షన్స్ ఇచ్చారు కదా, 5 సెక్షన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇచ్చారు. దీంట్లో ఈ ఒక్కొక్క సెక్షన్లో మనకి సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్తో పాటు పెడగాకి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అది మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, చూసుకోవచ్చు. సమయభావంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరైతే నోటిఫికేషన్ మరొకసారి చూసుకొని మీకు డౌట్స్ ఉంటే మీరు కూడా నన్ను అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పేపర్ కన్నా మనం ఇప్పుడు టీఎస్ టెట్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. సో మన వెబ్సైట్లో మనం ఇక్కడ ముందుగా ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేయాలంటే. దాని తర్వాత మన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఒకవేళ పేమెంట్ చేసిన తర్వాత మనం పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండి. దీని తర్వాత మళ్ళీ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయి ఉండాలి. అండ్ తర్వాత మనకి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జర్నల్ నెంబర్ వస్తుందండి. అండ్ మన జర్నల్ నెంబర్ తోటి మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒక్కొక్క స్టెప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ షాట్ తీసాను, ఆ స్క్రీన్ షాట్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు లేటెస్ట్ న్యూస్ అని కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు, ఎగ్జామినేషన్ డేట్స్. ఓకే, దాని తర్వాత ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నెంబర్, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. సో అందుకనే ఇక్కడ ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా మనకి సెక్షన్స్ ఎట్లా వాటిని తీసుకోవాలి, మన దగ్గర లేకపోతే కూడా ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. అండ్ మన ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా చేయాలి, అండ్ దెన్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్. ఓకే, ఇలా మొత్తానికైతే 3 స్క్రోలింగ్స్ వస్తున్నాయి, మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ మొత్తానికైతే ఎగ్జామినేషన్ కూడా మనం 2 స్టెప్స్లో మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అండ్ ఫైనల్గా మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకొని ఫ్యూచర్ పర్పస్ కోసం రెడీ రిఫరెన్స్ కోసం ఉంచుకోవచ్చు. సో ఇది మన వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఫీ పేమెంట్ స్టెప్లో ఏం ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారండి. పర్సనల్ డీటెయిల్స్లో అప్లికెంట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ అడుగుతున్నారు. అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్ ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి, వీటిని ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ క్యాలెండర్, ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా క్యాలెండర్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీంట్లో మీరు చూసుకోవచ్చు, ఇయర్లు మూవ్ అవ్వచ్చు. ఇక్కడ ఇయర్స్, మీ ఇయర్స్ ఏ ఉంటే అవి మీరు ఇక్కడ నావిగేట్ అవ్వచ్చు అండి. రైట్, ఇలా మనం ఇయర్స్ నావిగేట్ అవ్వచ్చు. ఏ పర్టికులర్ ఇయర్కి అయితే ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించిన క్యాలెండర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. యువర్ ఏజ్ క్యాలిక్యులేటెడ్, ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ కూడా పనికొస్తుందండి. ఓకే, మనకి ఏజ్ క్యాలిక్యులేటర్ కూడా పనికొస్తుంది. సో సపోజ్ నేను ఇప్పుడు 2001 పెట్టాను అనుకోండి, 2001 అక్టోబర్ 25th అని పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏజ్ ఎలా వస్తుంది చూడండి. ఏజ్ అనేది 22 years 8 months 7 days అవుతుందండి. సో ఇలా మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఏజ్ తోటి మనకి ఇప్పుడు పెద్దగా నష్టమేం లేదు. సో మనం ఏదో జస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి చెప్పాను. తర్వాత మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళ కాదా, ఇక్కడ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అండ్ ఎగ్జామ్ పేపర్, ఇక్కడ మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 and 2 ఓకే, 2 కూడా రాయడానికి అవకాశం ఇచ్చారు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 and 2. అండ్ తర్వాత మీరు అమౌంట్ చూడండి. ఇక్కడ అమౌంట్ అనేది మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ని బట్టి మీకు అమౌంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అమౌంట్ అనేది ఇక్కడ మనకి పేపర్ 1 సెలెక్ట్ చేసుకుంటే 1000 వస్తుంది, పేపర్ 2 సెలెక్ట్ చేసుకున్న 1000 వస్తుంది. బట్ పేపర్ 1 and 2 సెలెక్ట్ చేసుకుంటే మాత్రం 2000 ఎగ్జామినేషన్ ఫీ వస్తుంది. మనం ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా. సో మనం 2 పేపర్లు కూడా రాయొచ్చు, బట్ మనము డిఈడి అండ్ బీఈడి 2 చేసి ఉండాలి. అండ్ మీరు ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, లోకల్ బాడీ స్కూల్, మీరు దేంట్లో ఒక దాంట్లో పనిచేస్తున్నారు, గవర్నమెంటా లేకపోతే మున్సిపల్, మనకి మండల పరిషత్, జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటాయి కదా, అలాంటి స్కూల్స్, ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ ఇలా స్కూల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని లోకల్ బాడీ స్కూల్స్ అంటారు. సో అక్కడ మీరు పని చేస్తున్నారా అని అడుగుతున్నారు. పని చేస్తే మళ్ళీ ఎందుకు రాస్తారు, నాకు తెలిసినంత వరకు ఎవరు రాయరు. కాబట్టి ఇక్కడ పని చేయని వాళ్ళు నో పెట్టుకోండి, పని చేసే వాళ్ళు అయితే వేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు పని చేస్తే మీకు ఇక్కడ పోస్ట్ అడుగుతున్నారు, గెజిటెడ్ హెడ్ మాస్టరా, లాంగ్వేజ్ పండిటా, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ, ఎస్జిటి, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, వీళ్ళు మాత్రమే రాస్తారు నాకు తెలిసినంత వరకు. ఓకే, పీజీటీ ఇక్కడ మీకు ఇలా ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు ఏది అప్లికేబుల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నో అయితే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఏమి అడగాల్సిన అవసరం ఉండదు. ఓకే, మీరు ఇక్కడ
పాస్డ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్, మీరు ఏ పర్టికులర్ కోర్స్ పాస్ అయ్యారు. సో ఐ హ్యావ్ పాస్ పేపర్ 1 అండ్ 2, పేపర్ 1 అండ్ ఐ పర్సూయింగ్ పేపర్ 2 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు. ఒకవేళ మీరు డిఈడి చేసి బీఈడి చదువుతూ ఉంటే ఇక్కడ మీరు అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ పేపర్ 2 అండ్ ఐఎమ్ పర్సూయింగ్ పేపర్ 1 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. సో మీరు బీఈడి చేసి డిఈడి చేస్తుంటే ఇది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ పాస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్, రెండు కూడా కంప్లీట్ అయ్యింటే రెండు ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తంగా క్లియర్గా చదివారా లేదా. సో మీకు అందుకనే నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు నో అయితే నో పెట్టినా పర్లేదు, ఎస్ అనే పెట్టండి, ఎందుకంటే చదివినట్టు అలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత మీకు పేమెంట్ టైప్ ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్లో కూడా మనకి అదర్ బ్యాంక్స్, ఎస్బీఐ, ఐసిఐ, హెచ్డిఎఫ్సి. సో మీరు దాంట్లో ఒక మోడ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఎగ్జామ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అండ్ ఫీ అమౌంట్ ఇక్కడ మీకు చూడొచ్చు. ఫీ అమౌంట్ జనరేట్ అవ్వట్లేదు, కానీ ఫీ అమౌంట్ అనేది 1000 రూపీస్. అండ్ మీరు ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే వచ్చిందో ఈ క్యాప్చా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఓకే, ఇదంతా ఓకే అనుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ డిక్లరేషన్ క్లిక్ చేసి తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో సింపుల్గా నేను డమ్మీ డేటా ఎంటర్ చేస్తాను. అప్లికెంట్స్ ఆధార్ నెంబర్ అడుగుతున్నాడు. ఓకే, నేను ఒక డమ్మీ నెంబర్ ఇచ్చేసాను, అది నా నెంబర్ కాదు, యాక్చువల్లీ వ్యాలిడ్ అయితేనే వ్యాలిడ్ అంటారు. సో 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, కరెక్ట్ ఆధార్ నెంబర్ అంటున్నాడు అండి. యాక్చువల్లీ ఇది మనము చూపించకూడదు, బట్ ఓకే సరే, ఇది జనరేట్ అవ్వట్లేదు, ఇది కరెక్ట్ రావట్లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఓకే యాక్చువల్ అయితే క్రెడిట్ కార్డు మీరు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి క్రెడిట్ కార్డు సంబంధించిన పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సివివి నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీకు అది ఓకే అనుకున్న తర్వాత పే అని క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పేమెంట్ యాక్చువల్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ అవుతుంది. ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక జర్నల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మనకి అది రెండో స్టెప్లో ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ స్టెప్ కంప్లీట్ చేసాము. తర్వాత మనం పేమెంట్ స్టేటస్ చెకింగ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది, యాక్చువల్లీ పేమెంట్ స్టెప్ ఫీ పేమెంట్ ఫస్ట్ స్టెప్ నుంచి మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనం ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అప్లైడ్ ఎగ్జామ్ ఇది సెలెక్ట్ చేసుకొని మనం ఫీ పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది ఫెయిల్ అయినా లేకపోతే ఫీ పేమెంట్ కంప్లీట్ కాకపోయినా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోలేమండి. ఓకే, అర్థమవుతుందా. సో ఇక్కడ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అప్లైడ్ ఎగ్జామ్, మనం ఏ ఎగ్జామ్కి అప్లై చేసామో మనం ఇందా చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్లో ఏదైతే మనం పే చేసుకొని ఎగ్జామినేషన్ ఫీ పే చేసామో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మనకి ఫీ పేమెంట్ స్టేటస్ డిస్ప్లే అవుతుందండి. సో దాని తర్వాత మనకి మరి ఫీ పేమెంట్ ఒకవేళ సక్సెస్ఫుల్గా ఉంటే మనం ఏం చేయొచ్చు, అండ్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం చెప్పుకున్నాము ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి కానీ జర్నల్ నెంబర్ కానీ రెండు నెంబర్స్ వస్తాయి. యాక్చువల్లీ జర్నల్ నెంబర్ ఒకటి ఉంటుంది, జేఎన్ అని ఒక నెంబర్ వస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి పీతో స్టార్ట్ అవుతుందండి. ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్ మనకి ఇక్కడ పనికొస్తుంది. రెండిట్లో ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ పేమెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొసీడ్ అనగానే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటనేది మీకు నేను స్క్రీన్ షాట్ తీసాను, వాటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగూ. ఇంకొక సెక్షన్ కూడా ఉంది కదా, ఇక్కడ మనము జర్నల్ నెంబర్ అని అడుగుతున్నాడు. మరి జర్నల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, ఒకవేళ జర్నల్ నెంబర్ మర్చిపోతే మనము ఇందాక ముందు ఫీ పేమెంట్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామ్ పేపర్ ఇవి సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం జర్నల్ నెంబర్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చండి. మీకు డౌట్స్ ఉంటే నేను మీకు ఎలా రిట్రీవ్ చేయాలి ఏంటి అనేది ఏమైనా ఇబ్బంది ఉంటే నేను మీకు కామెంట్స్ రూపంలో నన్ను అడిగితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది జర్నల్ నెంబర్ ఎలా తెలుసుకోవడం కోసం పనికొస్తుంది. మరి జర్నల్ నెంబర్ ఎందుకు మనకి, యాక్చువల్లీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేయాలనుకుంటే మనం అంతా అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ మన దగ్గర లేదు, మన దగ్గర పోయింది లేదా ఎలాగో మనం ప్రింట్ తీసుకోలేదు, మొత్తానికి ఏదో మిస్టేక్ జరిగింది. సో మనకి జర్నల్ నెంబర్ నోట్ చేసుకొని పెట్టుకొని ఉంటే జర్నల్ నెంబర్ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ ప్రొసీడ్ కొట్టగానే మనకి అప్లికేషన్ యాక్చువల్ ప్రింట్ తీసుకోవచ్చు అండి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకి ప్రింట్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో ఈ రకంగా మనకి ఇలా మొత్తానికి అయితే ఎన్ని ఇచ్చారు, ఇలా 5 స్టెప్స్ ఇచ్చారు. కానీ దీంట్లో ఫీ పేమెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ తర్వాత మనకి అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఇంపార్టెంట్. ఈ మిగతా స్టెప్స్ అనేవి ఈ రెండిట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ మనం మిస్ చేసుకున్నామో అలాంటి వాటిని మళ్ళీ క్యాప్చర్ చేసుకోవడానికి ఈ 3 స్టెప్స్ పనికి వస్తాయండి. ఓకే, ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది నేను స్క్రీన్ షాట్ తీశాను. సో వాటి ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
సో ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఇలా అడుగుతారండి. ఏమేమి అప్లికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి? అప్లికెంట్ డీటెయిల్స్లో అప్లికెంట్స్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మనం ఇందాక ముందే చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా మనకు ఆటో ఫీల్డ్గా వస్తాయి. మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళ ఎస్ఆనో ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అప్లికెంట్స్ ఆధార్ నెంబర్, మనము ఫీ పేమెంట్ చేసేటప్పుడే ఆధార్ నెంబర్ కూడా అడిగారు కదా, సో అక్కడ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ అయితే ఇక్కడ మీరు ట్రాన్స్జెండర్ అయితే ఆ ట్రాన్స్జెండర్ కూడా పెట్టుకోవచ్చు. కమ్యూనిటీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఒకవేళ మీ దగ్గర ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, మీరు ఒకవేళ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే ఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్, మనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, ఇలా 3 రకాలు ఉంటాయి మొత్తానికి. ఆ 3 రకాలు ఏదో ఒక డిజేబిలిటీ మీకు ఉంటే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ పుట్టుమచ్చలు కూడా అడుగుతున్నారు. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉంటాయి, వాటి ప్రకారం మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ 2 అడిగారు, ఒకటి మాత్రం మ్యాండేటరీ. అండ్ మీరు టీచర్ లాగా వర్కింగ్, ఆర్ యూ వర్కింగ్ యాజ్ అ టీచర్, ఓకే, మీరు గవర్నమెంట్ లోకల్ బాడీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా లేదని అడిగారు. ఇదంతా కూడా మనకి ఇందాకే అడిగారు. సో అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. యాక్చువల్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ డేటా మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీరు పాస్డ్ ఆర్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సు, మీరు ఇక్కడ పాస్డ్ ఆర్ పర్సూయింగ్ రిలవెంట్ ఎడ్యుకేషన్ టీచర్ కోర్స్ అంటే బీఈడి కంప్లీట్ చేశారా, డిఈడి కంప్లీట్ చేశారా, బీఈడి కంప్లీట్ చేసి డిఈడి కంప్లీట్ చేశారా, డిఈడి కంప్లీట్ చేసి బీఈడి కంప్లీట్ చేశారా, 2 కంప్లీట్ చేశారా అని అడిగాం కదా, ఇంత ముందు చెప్పాను మీకు ఫీ పేమెంట్ చేసేటప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతున్నారు. అండ్ దాని తర్వాత మీరు డీటెయిల్ నోటిఫికేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ 2 క్లియర్గా చదివారా లేదా ఇక్కడ అడిగారు. మనం ఇందాకే చెప్పుకున్నాము ఎస్ఎన్ పెట్టాలని. అండ్ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ ఇంటి అడ్రస్ అడుగుతున్నారండి, హౌస్ నెంబర్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, వీటిని ఎంటర్ చేయండి. దాని తర్వాత మనకి ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ అడుగుతారు. సో ఈ ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ షాట్ తీశాను. సో దాని ద్వారా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది 2వ స్టెప్ అండి, అంటే అప్లికేషన్ ఫామ్లోనే 2వ సెక్షన్ అనుకోవచ్చు. సో చూడండి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ పర్సనల్ డీటెయిల్స్. దాని తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్, అప్లైడ్ ఎగ్జామ్ పేపర్, మనం పేపర్ 1 అప్లై చేసామా, పేపర్ 2 అప్లై చేసామా, పేపర్ 1 and 2 అప్లై చేసామా, ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ 1 చూజన్ ఫర్ పేపర్, సో మనం చెప్పుకున్నాము లాంగ్వేజ్ 1 అనేది ఎలిమెంటరీ డిఈడి చేసిన వాళ్ళకైతే 8 పేపర్స్లో మనము లాంగ్వేజ్ 1 చూస్ చేసుకోవచ్చు. అండ్ బీఈడి చేసిన వాళ్ళకైతే పేపర్ 2 రాస్తారు కాబట్టి వాళ్ళకి 7 పేపర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఆ పేపర్స్ సంబంధించిన లాంగ్వేజ్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఫర్ ఇంగ్లీష్, పేపర్ 1 ఈజ్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, ఇక్కడ మీరు ఈ ఉర్దూ సెలెక్ట్ చేసుకున్న ఉన్న పక్షంలో మీకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ వస్తుంది. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు వస్తుంది. మనము ఆల్రెడీ చెప్పుకున్నాము సాంస్క్రిట్ ఉంటుంది, ఆ సాంస్క్రిట్ వాళ్ళకి మాత్రం తెలుగు అండ్ సాంస్క్రిట్లో ఉంటుంది. అర్థం చేసుకున్నాం మనం, ఇందా పేపర్ చూసాం మనం నోటిఫికేషన్లో. ఈ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఏ లాంగ్వేజ్లో వస్తుందని మీకు నోటిఫికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా. సో దానికి సంబంధించినట్టుగా మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది అలాంగ్ విత్ ఇంగ్లీష్ వస్తుందండి. దాని తర్వాత మనం మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మనం ఇందా చెప్పాం నోటిఫికేషన్లో కొన్ని మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. పేపర్ 1 అటెంప్ట్ చేయాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి, తర్వాత వాళ్ళకి డిఈడి చేసి ఉండాలి. అండ్ పేపర్ 2 అటెంప్ట్ చేయాలంటే బీఈడి చేసి ఉండాలి, వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అని మనం చెప్తున్నాం కదా. దాంట్లో పర్సెంటేజ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో అదా మళ్ళీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. దీన్ని ఒకసారి ఓకే మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందండి, ఈ 2 టిక్ మార్క్స్. ఓకే, మీకు ఏది అప్లికేబుల్ అయితే అది మీరు టిక్ మార్క్ పెట్టేసేయండి. దాని తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్, ఓకే నెక్స్ట్ సెక్షన్ మీకు థర్డ్ స్క్రీన్, నేను స్క్రీన్ షాట్ థర్డ్ తీసానండి. సో దాంట్లో ఏముందో చెప్తాను. ఓకే, ఈ థర్డ్ సెక్షన్ ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ ఏ కోర్సు, ప్రొఫెషనల్ కోర్స్ ఏది చదివారు, డిఈడి, డిఈఎల్ఈడి, ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్. సో మనం ఇప్పుడు పెట్టుకునేది డిఈడి కాబట్టి డిఈడికి సంబంధించిన ఈ పర్టికులర్ కోర్సెస్ వచ్చాయండి. పేపర్ 1 అప్లై చేయాలనుకుంటే మనం ఇవి చేయాల్సి ఉంటుంది. మనం బీఈడి అయితే బీఈడికి సంబంధించినవి వస్తాయి, అది పేపర్ 2కి. ఓకే, స్టడీ ఎట్, మీరు ఎక్కడ చదివారు, మరి ఈ పర్టికులర్ కోర్స్ మీరు ఎక్కడ చదివారు, ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్లో చదివారా, డైట్ కాలేజ్లో చదివారా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివారా, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ లిస్ట్లో వస్తుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు క్లాస్ 10th బోర్డు మీది ఎస్ఎస్సియా, సిబిఎస్సియా, ఐసిఎస్ఆ, మరి ఇది ఎందుకు అడుగుతున్నారు. సో ఎస్ఎస్సి అయితే మనకి లాంగ్వేజెస్ ఉంటాయి, సపరేట్గా లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రైమరీ మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది ఎస్ఎస్సి బోర్డులో తెలుగు, ఓకే మ్యాక్సిమం తెలుగు ఉంటుంది. తర్వాత ఉర్దూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారు. అలా లాంగ్వేజెస్ ఉంటాయి కదా, దానికోసం ఈ క్రైటీరియా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఏది చదివి ఉంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు క్లాస్ 1 to మనకి క్లాస్ 7th, ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది, మనకి లోకల్ స్టేటస్ డిసైడ్ చేయడానికి క్లాస్ 1 నుంచి క్లాస్ 7th వరకు మనకి ఇక్కడ ఎక్కడ చదివాము అనేది జిల్లాల వారీగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడ చదివారో ఇక్కడ డిస్ట్రిక్ట్స్
తెలంగాణ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏది వస్తుంది. సో ఇక్కడ మీరు 1 to 7th ఎక్కడ చదివారో దాని ప్రకారం ఇక్కడ మ్యాక్సిమం మీరు ఏ డిస్ట్రిక్ట్స్లో చదివారో మ్యాక్సిమం ఉన్న డిస్ట్రిక్ట్ ఇక్కడ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అడిగారు. అండ్ ప్రీవియస్ టెస్ట్ డీటెయిల్స్ మీరు ఒకవేళ ప్రీవియస్ టెస్ట్ అటెంప్ట్ చేశారా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అటెంప్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా నేను స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, సో అది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు ప్రీవియస్ టెట్ ఒకవేళ మీరు ప్రీవియస్ టెట్ అటెంప్ట్ చేశారా, అటెంప్ట్ చేయలేదా, మీకు ఒకవేళ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా, సో ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి మనకి ఇక్కడ లింక్ ఇచ్చారండి. మనం ఈ లింక్ మనకి వెబ్సైట్లో కూడా ఇచ్చారు. రైట్, మీకు చూపిస్తాను వెబ్సైట్లో కూడా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదన్నమాట ప్రీవియస్ టెట్ లింక్. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ప్రీవియస్ టెట్ ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనం అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి మనము ఇంత ముందు రాసినప్పుడు మన డీటెయిల్స్ అనేవి కూడా మనం తెచ్చుకోవచ్చు. ఈ రకంగా మనం ఓకే ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఇక్కడ పర్టికులర్ స్క్రీన్ షాట్ అడిగారండి. ఆ పర్టికులర్ స్క్రీన్ షాట్ నేను ఏది చెప్తున్నాను. సో ఇది దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్. అండ్ మనకి ఇక్కడ ఇది ప్రీవియస్ టెట్ రాసి ఉంటే ఇక్కడ ఎస్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది. సో ప్రీవియస్ టెట్ రాసినప్పుడు ఒకవేళ మనం ప్రీవియస్ టెట్ అటెంప్ట్ చేసి ఉంటే సో మనకి ఇక్కడ ఇలా మనం ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూపిస్తాను వినండి. ఓకే, చూడండి. సో మనకి ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ మీరు ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ టెట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఏ చదివి ఉంటే అది ఇక్కడ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఫిల్అప్ చేయండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. రాసారా లేదా అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, రాసుంటే బెటర్, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ రాసుంటే మీరు ఇక్కడ ఆ పర్టికులర్ టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ అడుగుతున్నారు. హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మీకు మీరు ఎన్నిసార్లు రాసారో అన్నిసార్లు మీరు ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే కూడా ఏం ప్రాబ్లం లేదండి. మీరు వేసి పెట్టేసి వదిలేయచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు స్టార్ మార్క్ అనేది ఏం లేదు. ఓకే, సో అందుకని ఇవి మ్యాండేటరీ ఏం కాదు. అండ్ తర్వాత మీరు ఈ ఎగ్జామినేషన్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు, టెస్ట్ మరి ఎక్కడ రాయాలనుకుంటున్నారు, ఈ టెస్ట్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ ప్రిఫరెన్సెస్ మనకు టోటల్గా 11 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. మీరు దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనము దూరం మనకి దగ్గరలో ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ 1 దగ్గరగా ఉన్నది, దాని తర్వాత దగ్గరగా ఉన్నది, అలా మనకి చాలా దూరంగా ఉన్నది 11th సెంటర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్స్ రెండు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఫోటో. ఓకే, ఈ ఫోటో అనేది మనకి ఇక్కడ లెస్ దెన్ 200 KB. ఈ ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉంటే మనకి బాగుంటుందని ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు సిగ్నేచర్. ఆ సిగ్నేచర్ అనేది కూడా 50 KB లేదా 50 KB కంటే తక్కువ, 50 KB కంటే తక్కువ ఉండేటట్టు మాత్రమే చూసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు ఫోటోస్ అప్లోడ్ చేయడానికి. అండ్ దాని తర్వాత మనం డిక్లరేషన్, ఇక్కడ మనకి డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టిన తర్వాత మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఈ డిక్లరేషన్లో ఏమడుగుతున్నారు, మరి టీఎస్ స్టేట్ అప్లికేషన్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను జాగ్రత్తగా ఫిల్ చేశాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే నాదే బాధ్యత అది ఇది అని చెప్పి ఇక్కడ మీకు అడిగారు. మీరు అందరూ కేర్ఫుల్గా ఫిల్అప్ చేస్తారు కాబట్టి మీకు ఏమి ఇబ్బంది లేదు. సో మనం ఇక్కడ టెస్ట్ సెంటర్స్ చూడొచ్చు. ఈ టెస్ట్ సెంటర్స్ ఓకే, ఇవి టెస్ట్ సెంటర్స్ మనం దగ్గరలో ఉన్నదాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ప్రివ్యూ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ప్రివ్యూ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఇప్పటి వరకు ఫిల్అప్ చేసిన డేటా అంతా కూడా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది మరి. సో ఇది ఫీ పేమెంట్కి సంబంధించిందండి. మనం సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనల్గా మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఓకే, ఇది మనం ప్రివ్యూ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు చూపించదు కాబట్టి నేను చూపించట్లేదు. సో ఇలా వచ్చిన అప్లికేషన్ ఫామ్ మనం జాగ్రత్తగా ప్రింట్అవుట్ తీసుకొని భద్రపరచుకోవాలి. సో ఇలా మనం ఫైనల్గా ఈ పర్టికులర్ టీఎస్ టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. మీకు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కామెంట్స్ రూపంలో మీరు నన్ను అడిగితే నేను మీకు హెల్ప్ చేస్తానండి. సో ఇలా మనం టీఎస్ టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా క్లియర్గా అర్థం చేసుకొని మనకి అప్లికేషన్ చేసుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఫ్యూచర్ అప్లికేషన్స్ ఏవైనా చేయాలి, అలాంటివి ఇన్ఫర్మేషన్ నేను ఏవైతే వీడియోస్ చేస్తానో అలాంటివి మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీకు నా పర్టికులర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను